నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమతి. మురళి గారు, యోగాలు ఎన్నో ఉంటూ ఉంటాయి జనరల్ గా మన జన్మ జాతకంలో. అయితే రాజయోగం పట్టిందండి అని అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా అసలు. కానీ అన్ని జాతకాల్లో అలా రాజయోగం పట్టాలని లేదు, ఉండదు. మనం చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఖచ్చితంగా మనకు యోగం పట్టాలా, యోగం పట్టకుండా ఉండాలా అనేది ఖచ్చితంగా దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి లేదండి, మాకు కూడా రాజయోగం పట్టాలంటే మేము ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ఉదయిస్తుంది. దానికి ఏంటండి ఆన్సర్? ఇప్పుడు ఇక్కడ రాజయోగము అనేటువంటి సందర్భంలో వారి జాతక రీత్యా కొన్ని గ్రహాలు కలిసి ఉండాలి, లేదా కొన్ని గ్రహాలు అద్భుతమైనటువంటి స్థానాలలో ఉండాలి. ఏ గ్రహాలు కలిస్తే రాజయోగంగా కన్సిడర్ చేస్తారు? ముఖ్యంగా చెప్తా. అందులో ముఖ్యంగా శని గ్రహము తులాలో గాని లేదా స్వక్షేత్రంలో గాని అంటే మకర కుంభాలు ఉన్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా గురుగ్రహము కూడా చాలా చక్కటి పొజిషన్గా ఉండేటువంటి సందర్భాలలో. రెండవది సూర్యుడు, గురువు కంటే కూడా సూర్యుడు వీరి జాతకంలో ఎక్కడ అంటే మనకు ఈ యొక్క సూర్యుని మన శని ఇంట్లో ఉండకుండా ఈ యొక్క సూర్యుడు మనకు తులాలో ఉండకుండా, శుక్రుని ఇంట్లలో ఉండకుండా, ఒకటి ఏమిటి శని అంటే కుంభము మకరంలో ఉండకుండా, శుక్రునిండ్లు తులా వృషభంలో ఉండకుండా, ఇక ఈ యొక్క సూర్యగ్రహం ఎక్కడున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే తన స్వక్షేత్రమైనటువంటి సింహంలో ఉంటే, తన స్వక్షేత్రమైనటువంటి సింహం కన్నా కూడా మేషంలో అద్భుతంగా ఉంటుంది కనుక. అయితే ఈ విధమైనటువంటి స్థానాలలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఏదో టైం కలిసి రావడం, అబ్బాయి ఏదో అంటూ ఉంటారు కొందరు, వానికి అదృష్టం కలిసి వచ్చిందిరా అని కానీ, లేదా వానికి ఏదో టైం బాగుంది అనేటువంటి పరిస్థితి కానీ, ఇలా ఒకసారి చెప్పుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఉదాహరణకు 2012 నుండి 2018 దాకా కూడా వారి పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇందులో ఆల్ ఆఫ్ సడన్గా 2016, 17, 18, 19 లాస్ట్ పీరియడ్లో ఆల్ ఆఫ్ సడన్గా బండ్లు ఓడలైనటువంటి సందర్భం ఉంది. మన వీరి జాతకం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ యొక్క సూర్యగ్రహము మనకు నెలకొకసారి ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళేటువంటి సందర్భంలో వీరికి ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క మనకు మేషంలోకి రావడము, అదేవిధంగా అంటే ట్రావెల్ చేసుకుంటూ వృచ్చికంలోకి మరియు మేషంలోకి వచ్చేటువంటి సందర్భాలలో అద్భుతమైనటువంటి రాజయోగం కానీ ఫలితం కానీ ఇస్తూ పోతూ ఉంటాడు. ఇందులో గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్కు సంబంధించిన వారిని వీరికి కలిపియడం కానీ, లేదా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైనా వర్కులలో వీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఒక 2-3 వర్క్స్ చేసినట్టయితే కొన్ని కోట్లు కలిసి వస్తాయి. ఏదైనా కాంట్రాక్ట్స్ కావచ్చును, లేదా రోడ్డు కాంట్రాక్ట్, ఇది అనేది చెప్పలేము. అంటే వారి పరిచయాలు అట్లా అవుతాయి, వారికి అలాంటి ఆప్షన్స్ వస్తాయి. అదేవిధంగా శనిగ్రహము జాబులో, ఉద్యోగానికి సంబంధించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చాలాసార్లు చెప్తూ ఉన్నాను, మరలా చెప్తున్నాను. శనిగ్రహము యొక్క అనుగ్రహం ఉంటేనే ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటారు, ఉద్యోగంలో నిలకడగా ఉంటారు. కొందరు టెంపర్గా ఉంటారు, అంటే హైపర్గా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఊరికే వాళ్ళ బాస్ ఏమైనా ఒక మాట అనగానే హైపర్ అవ్వడము, వణికిపోవడం కానీ, లేదా పానిక్ అవ్వడం, లేదా అక్కడ నోటి దురుసు వలన కొందరితో ఇబ్బందులు ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవానికి శని గ్రహం వలనే వీరికి ఉంటుంది. మరి ఈ యొక్క శని గ్రహము అనేటువంటి గ్రహాన్ని మనము ప్రసన్నం చేసుకోవాలి. ముందు ఫస్ట్ ఉద్యోగం చేసుకునేటువంటి వారు కానీ, వ్యాపారం అంటే వారి వృత్తిని బట్టి. ఇక్కడ శని వ్యాపారం అంటే ఏమిటి, మెడికల్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. అదేవిధంగా మనకు సిమెంట్ రిలేటెడ్, ఇంకా కూడా ఆయిల్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, ఇట్లా ఏదున్నా కూడా శని మంచి స్థానంలో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జాతకాన్ని బట్టి
మనకు గ్రహచారంలో గోచారంలో కూడా ఈ యొక్క శనిగ్రహము మారేటువంటి సందర్భాలలో కూడా కొంతమందికి ప్లస్ ఇచ్చుకుంటూ వెళుతుంది కొన్ని జాతక రీత్యా. కానీ మాకు ఎప్పటికీ కూడా బాగుండాలి అని అనుకునేటువంటి వారు, మాకు శనిగ్రహము కానీ సూర్యుని కానీ అనుగ్రహము కలగాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మనం చెప్పేటువంటి రెమెడీ చేసుకుంటే వీరికి జాతకం తెలిసినా తెలియకున్నా, ఒకవేళ తెలిస్తే మంచిదే, తెలియకుంటే కూడా ఈ రెమెడీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. డెఫినెట్. ఏంటండి ఆ రెమెడీ? చెప్తా. ఒకవేళ తెలిస్తే కనుక శనిశ్చరుడు ఒకవేళ 12th స్థానంలో ఉంటే ఇబ్బంది ఉంటుంది. మరి ఇక్కడ చూసుకోండి ఒకసారి. శని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యయ స్థానమైన 12వ 12వ స్థానంలో ఉండకూడదు. అదే విధంగా మనకు 6వ స్థానము పర్వాలేదు, 8వ స్థానంలో ఉండకూడదు. 8 ఇట్లా ఉండకుండా అదే విధంగా 10లో ఉంటే మంచిదే. అయినప్పటికీ ఏమిటి అంటే ఆ యొక్క దశ వచ్చినప్పుడు 10 నుండి 12వ స్థానాన్ని చూస్తాడు. 12వ స్థానాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది? స్థాన చలనం కానీ, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, శనికి ఏంది మనకు సైడ్ లుక్స్ ఉన్నది అట్లా. కనుక ఒకసారి జాతక పరిశోధన అవసరము, చేసుకోండి రెమెడీస్, కానీ ఒకసారి పరిశోధన చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. ఇంతకీ ఏంటండి పరిహారం? ప్రతిరోజు కూడా మీరు నిద్రించేటువంటి సమయంలో ఒక రాగి చెంబులో ఒక 100 గ్రామ్స్ అంటే ఇంత ఈ సైజు ఇన్ని నల్ల నువ్వులు వేసుకొని చక్కటి నీరు అందులో పోసేసుకొని ఆ యొక్క రాగి చెంబును చక్కగా కూడా మూత పెట్టేసి మీ యొక్క పూజా మందిరంలోనే పెట్టండి. సాయంకాలం 8-8:30 ఆ ప్రాంతంలో పెట్టేసిన తర్వాత ఉదయము ఏది శనివారం రోజు చేయాలి. శనివారము సాయంకాలము రాత్రికి 8 నుండి 9 మధ్యలో, 8 to 9 మధ్యలో మీరు ఈ యొక్క నల్ల నువ్వులు రాగి చెంబు అందులో నీరు పోసేసి మీ యొక్క పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఉదయము ఆ యొక్క చెంబును తీసుకొని ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఆ యొక్క రాత్రంతా కూడా మీరు నానబెట్టినటువంటి ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి నల్ల నువ్వులను ఈశ్వరునికి అభిషేకం చేయండి. చేసుకుంటూ ఏం చెప్పుకోవాలి? మీ మనసులో ఉన్నటువంటి కోరిక, ఒకటే కోరిక. ఇవాళ రేపు 4-5 కోరికలు గుర్తొస్తాయి. కనుక ఏదైనా ఒక్కటే కోరిక ఖచ్చితంగా కూడా మనసులో ఖచ్చితంగా అనుకొని చేసుకోండి. లేదు ఈశ్వరుని యొక్క ఆలయం లేదు, ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆలయం ఉన్నప్పటికీ కూడా అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, వారు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు అనేటువంటి సందర్భంలో ఉండేటువంటి వారు మీ ఇంటి ముందైనా లేదా కాస్త ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశంలో సూర్య భగవానుని చక్కగా కూడా చూసుకొని సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. లేదా మీ యొక్క డాబా మీదైనా పైకైనా వెళ్ళేసి సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఆ విడిచిపెట్టినవి ఎవరు కూడా తొక్కకుండా ఉండేటువంటి విధంగా చూసుకొని విడిచిపెట్టండి. లేదు అదే చెట్లు ఉన్నవి, చక్కగా పైకి వెళ్ళి సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో స్వామివారికి చెప్పుకుంటూ ఆ యొక్క మొక్కల వైపుగా కూడా అర్ఘ్యం విడిచిపెట్టేసేయండి. 99% ఒకవేళ ఏదైనా పారే నీరు మీకు అందుబాటులో ఉన్నాయి అనుకుంటే అందులో అర్ఘ్యం విడిచిపెట్టండి. లేదు ఏదైనా నదీ తీరంలోనే మేము ఉంటున్నాము అని అనుకునేటువంటి వారైనా కూడా అక్కడైనా చేసుకోండి. ఏదో ఒక 11 వారాలు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడికైనా విజయవాడనో లేదా ఏదైనా ధర్మపురో లేదా కాశీ ఎక్కడికైనా వెళ్ళేటువంటి వారు ఉన్నట్టయితే, వెళ్ళిన వారు ఉన్నా కూడా ఆ రోజు నాడు అక్కడ రాగి చెంబు నల్ల నువ్వులను ఆ యొక్క నీరును అందులో వేసేసుకొని ఉదయం చక్కగా కూడా ఆ యొక్క నదిలో విడిచిపెట్టేసి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా కూడా మనసు పూర్తిగా ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో మనసులో అనుకుంటూ ఈశ్వరునికి నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క సూర్య భగవానికి కూడా నమస్కారం మనసులో చేసుకుంటూ విడిచిపెట్టండి, మంచి ఫలితం ఉంటుంది. అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.